ఎంత పెట్టావు నువ్వు పొలం? ఎకరం ఎకరం ఉన్న ఎకరం ఎండిపోయిందా? ఎకరం మొత్తం ఎండిపోయింది. మరి ఎట్లా మరి నీ పరిస్థితి? ఎండిపోతే ఏం తింటావు, ఏం తిని బతావు? ఏమన్నా బయట తెచ్చిన వాళ్ళకో ఖర్చుల మందం వాళ్ళకి ఏమి ఇస్తావు? ఏం లేదు, ఏమి ఇవ్వాలి. మొత్తం ఇట్లా అయిపోయినాక ఎకరం చేను మొత్తం ఏం లేకుంటే ఎండిపోయింది, నీళ్ళు లేక. కేసీఆర్ ఉన్నప్పుడు ఎండిపోయినా? అప్పుడు ఎండిపోలేదు, ఇప్పుడే ఎండిపోయింది. ఇప్పుడే ఎండిపోయిందా? దేనికి వచ్చేది ఆ నీళ్లు? ఎట్లా బోరుకు పండిస్తావా ఎట్లా? అక్కడ బోర్ ఉంది, ఆ బోర్ మొత్తం ఎత్తేసింది ఈసారి. ఎప్పుడైనా పోసు ఇక అక్కడ కుంటుంది, ఆ కుంటలకి లచ్చు నీళ్లు. కుంటల నీళ్ళు వచ్చా? కుంటలకి ఏం నుంచి వచ్చా? కాలువ నీళ్ళు, కాళేశ్వరం నీళ్లు. కాళేశ్వరం నీళ్ళేనా? మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు గుంట కూడా వారదంటారు ఏందా? కాంగ్రెస్ వాళ్ళు ఈ కాళేశ్వరం నీళ్లు వారట్లేదు అది అంటారు. మీకు వచ్చానా? పారంది ఇవన్నీ ఎట్లా పడి ఇప్పుడు ఆ నీళ్ళకే వండుతున్నాయి కదా. ఇప్పుడు ఆ కుంట్లో 10 గల మోటార్ వేసి, ఆ మోటార్ తోటి ఇప్పుడు వాడుతున్నాయి. ఇప్పుడు మీ అన్ని ఎండిపోయినాక నిన్న వచ్చినాయి, నిన్నగా మొన్న వచ్చినాయి. ఇప్పుడు మోటార్లు వేసిండు. మోటార్లు వేసి మాది నేను కట్టిన పారించుకుంటానే వేసిన. ఇక మాది అవరికి మొత్తం తరగడ్డ అయిపోయింది, ఎండిపోయింది, మొత్తం ఎండిపోయింది. ఏం లేకుండా రైతు భరోసా 7,500 7,500 పడతానా? ఏడా 6,000 వేసిండు కదా. 6,000 అయ్యానా? ప్రతిసారి ఎత్తాడా? పోయిన సంవత్సరం వేలే, ఈ సంవత్సరం వేసిండు ఇప్పుడే. మరి ఎట్లా నీకు మరి దున్నుడు ఖర్చు అవైనా అప్పు తెచ్చి పెట్టుడే. ఇక అప్పుల పాలు అయ్యి, ఇక అప్పుల పాలే అయింది. ఏమో ఇవి వెళ్తే ఇక అవి కడదామని చూస్తే ఇక ఆయనకి ఎండిపోయింది. ఇక అదే కాంగ్రెస్ లేనప్పుడు, అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుడు మంచిగా నచ్చినాయి. బండినది ఎప్పుడు ఎండిపోలే, ఈసారి ఎండిపోయింది. చేతిలో పైసలు ఉండేనా మీకు? ఇక పంట పైసలు ఉండే, ఇప్పుడు పంట లేదు. ఇక అప్పుల పాలే ఎక్కువ. ఇంకా బోనస్ ఇస్తారట పన్నాయా పంటలు? ఏం బోనస్ వచ్చింది? బోనస్ లేదు, ఏం లేదు మాకు. అది వరకు బోనస్ కూడా లేదు. లేదు. మరి ఏమొచ్చి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? వచ్చి ఏం లేదు, ఏం లేదు. గిట్ల పెట్టడానికి వచ్చిండు. మార్పు 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 అన్నాడు. ఇట్లైనా పెడతాడు. మనుషులే మార్పిచ్చిండు, ఇంకేంది? అంతేనా? మార్పు. నేను రైతును రాజుని చేస్తా, మహిళను కోటీశ్వరాలు చేస్తా. ఎట్లా ఉన్నది? రైతును రాజుని చేసే పరిస్థితి ఉందా? చేసిండు, తరగడ్డి చేసిండు కదా. ఎకరం చేను తరగడి చేసిండు. ఎకరం చేను ఎండిపోయింది. ఇబ్బంది ఉంది అయితే. ఇబ్బంది. మళ్ళీ అది కాదే, ఇంకొక 5 ఏళ్ళు కూడా ఉంటా, ఈ టర్మ్ కాదు ఇంకో 5 ఏళ్ళు ఉంటా అంటాడు. ఉండడు, ఉండడు. ఉంచే పరిస్థితి ఏంది? మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి అక్క తినాలి, ఉన్నది అమ్ముకుంటే తినాలి అంతే. ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది. మళ్ళీ వచ్చే మాత్రం మళ్ళీ రాడు. ఇదే లాస్ట్. ఇక మళ్ళీ తారవట్లు ఏయ్యారు, తన రాడు. అంతేనా? మళ్ళీ నేనే గెలుతా అంటాడు. గట్లా అంటారు. అంతేనా? రాడు, ఖచ్చితంగా రాడు. ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా రాడు. ఎట్లా చెప్తాను అంత ఖచ్చితంగా? ఖచ్చితంగా రాడు. చూడు, వీడిగా మస్తు మంది కలకల అంటుండ్రు. కలకల అంటే ఎండిపోయి ఇబ్బందులు పడతారా? ఓకే.